హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ సంబంధించి మన వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 24th December 2022 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 23rd January 2023. దీనికి సంబంధించినటువంటి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట, ICFRI. ఇంకా ఇదైతే మనకి అటానమస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి మనకి గ్రూప్ సి వేకెన్సీస్ అనమాట ఇవి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1 FRI GC 2022, డేటెడ్ 19 December 2022 అనమాట. దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ February 2023. దీనికి మనకి స్టేజ్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరెవర్ ఇట్ ఈస్ అప్లికబుల్ అనమాట, ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి. మిగతా వాళ్ళకైతే ఈ కంప్యూటర్ బేస్డ్ స్టేజ్ 1 టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట, రెండైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి టోటల్గా 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇంకా టెక్నీషియన్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ 23 అయితే ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ మెయింటెనెన్స్ 6 అయితే ఉన్నాయి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ పారామెడికల్ 7 అయితే ఉన్నాయి. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్ 5 అయితే ఉన్నాయి. ఇంకా ఫారెస్ట్ గార్డ్ 2 అయితే ఉన్నాయి. ఇంకా స్టెనో గ్రేడ్ 2 1 అయితే ఉంది. స్టోర్ కీపర్ 2 ఉన్నాయి. ఇంకా డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనమాట, OG 4 అయితే ఉన్నాయి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 22 అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ 30 years అయితే ఇచ్చారు. టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 30 years. ఇంకా రిమైనింగ్ అన్ని వేకెన్సీస్కి సంబంధించి 18 to 27 years అయితే ఇచ్చారనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే SC ST 5 years, OBC 3 years, PWD 10 years. యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ బ్రేకప్ అయితే ఉన్నది కేటగిరీ వైజ్. ఇదైతే మనం చెక్ చేసుకోవచ్చు, మన కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దేనికి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మన PH క్యాండిడేట్స్కి ఏవైతే సూటబుల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ నోటిఫికేషన్లో అయితే ఉన్నది. ఇంకా క్వాలిఫికేషన్ బేసిక్గా టెక్నీషియన్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ 60% అయితే ఇచ్చారు. ఇంకా టెక్నీషియన్ మెయింటెనెన్స్ 10th with ITI అయితే ఇచ్చారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ పారామెడికల్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ అనమాట. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్కి సంబంధించి ఇంటర్ విత్ టైపింగ్, ఫారెస్ట్ గార్డ్ ఇంటర్ విత్ సైన్స్ గ్రూప్. ఇంకా స్టెనో గ్రేడ్ 2 సంబంధించి ఇంటర్ విత్ స్టెనోగ్రఫీ. అలాగే స్టోర్ కీపర్కి సంబంధించి ఇంటర్మీడియట్, డ్రైవర్ సంబంధించి 10th with డ్రైవింగ్ లైసెన్స్ విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th class అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీజు జనరల్ OBC EWS సంబంధించి 700 rupees అయితే ఇచ్చారు. SC STకి సంబంధించి 300 rupees అయితే మనం ఆన్లైన్లో అయితే ఫీజు అయితే పే చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ టెక్నీషియన్ ల్యాబ్ రీసెర్చ్ సంబంధించి 60% మార్క్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మనకి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అవసరమైతే ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మన 10th standard ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. ఇంకా 3 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అండ్ డిజైరబుల్ అనమాట, అవసరం లేదు. ఫ్రెషర్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నాట్ బిలో 18 years, నాట్ ఎక్సీడింగ్ ఆర్ 27 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2022 అనమాట. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే ఇలా అయితే వచ్చింది మనకి హోమ్ ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొని రిజిస్టర్ అయిన తర్వాత అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక మనకి 3 steps ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఫస్ట్ సైన్అప్ ఫామ్ అనమాట, అంటే న్యూ రిజిస్ట్రేషన్ కోసం. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఫీజ్ పేమెంట్. ఇలాగ మనకి 3 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది.
ఫస్ట్ ఇక్కడైతే మనం ఈ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయాలి. ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనం స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం మ్యాండేటరీ అంటే కంపల్సరీగా అయితే మనం ఎంటర్ అయితే చేయాలి, వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఫస్ట్ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్, సపోజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ మనం ఒకసారి ఒక పోస్ట్కి అప్లై చేయగలము. మల్టిపుల్ పోస్ట్స్ కావాలంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫుల్ నేమ్ అని ఇచ్చారు యాజ్ పర్ 10th గ్రేడ్ అనమాట. నేషనాలిటీ ఇండియన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. కేటగిరీ మీ యొక్క కేటగిరీ జనరల్లా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఈడబ్ల్యూ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఇక్కడ ఇదైతే కంపల్సరీగా ఇవ్వాలి, 12 డిజిట్ ఆధార్ నెంబరు. ఇంకా మీరు కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. అలాగే ఇక్కడ ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ 3 years కన్నా రెగ్యులర్ ఎంప్లాయీ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా మీరు ఈ పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ఐసీఎఫ్ఆర్ఈ ఈ ఎఫ్ఆర్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ నుంచి ఇయర్, మంత్, డే ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th క్లాస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ కింద ఇవ్వాలి. ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే కనుక అవసరం లేదు, స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చి ఇక్కడైతే దీనికి కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి అయితే 2 వేరే సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయి, నెంబర్స్ అనమాట. ఆ నెంబర్స్ అయితే వచ్చాయి 3 digits. అవైతే వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఇక్కడ మన కిందకైతే వచ్చేసాము. ఇవన్నీ మనం ఆల్రెడీ అయితే ఇచ్చేసాము, ఇవన్నీ అవసరం లేదు. కిందకి వచ్చేయాలి మనం. కిందకి వచ్చి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్, సింగిల్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ అనమాట ఇది. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇక్కడైతే ఇవ్వాలి, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, అలాగే ఇక్కడ స్ట్రీట్, అలాగా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నియరెస్ట్ పూర్తి అడ్రస్ విత్ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే మెన్షన్ చేయాలి, సిటీ, డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తుంటే మీ అడ్రస్ అనమాట. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పై అడ్రస్ కింద అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి కిందకి వస్తుంది. డిఫరెంట్ అయితే ఇవి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. నేను MTS ఇచ్చాను కాబట్టి నేను ఒక 10th క్లాస్ ఒకటి ఇస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు దేనికైతే అప్లై చేస్తున్నా దానికి సంబంధించినటువంటి, సపోజ్ 10thతో పాటు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అవసరమైతే అవి కూడా ఇక్కడ ఇలాగే అయితే మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ సపోజ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. క్వాలిఫికేషన్ సపోజ్ 10th క్లాస్ లేదా SSC లేదంటే మెట్రికులేషన్, ఇక్కడ మన బోర్డు లేదంటే యూనివర్సిటీ లేదంటే ఇన్స్టిట్యూట్ అనమాట, ఏ స్కూల్లో చదివాము, లేదంటే బోర్డు CBSE, అలాగా ఇక్కడ మన జనరల్ సబ్జెక్ట్స్ జనరల్ ఇవ్వాలి. లేదంటే కనుక మన ఆ సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేయొచ్చు, ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్, అలాగా 6 సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి అవి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ పీడిఎఫ్లో అయితే మనం ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు మనం అప్లోడ్ చేయాల్సినవి. ఫోటో అయితే మన JPG లేదంటే PNGలో 1 MB వరకు అయితే మనం ఇక్కడ 150 × 150 లేదంటే 100, మినిమం 100 × 100 లేదా మ్యాక్సిమం 150 పిక్సెల్స్లో అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్, అలాగే PNGలో, JPGలో 1 MB వరకు అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫోటో అయితే మనం ఇక్కడ పెయింట్లోకి వచ్చేసేసి ఫైల్ ఓపెన్ చేసేసి మనం సపోజ్ సిగ్నేచర్ని మనం చేసుకోవాలి అనుకుంటే పిక్సెల్స్ తీసుకొని ఇది టిక్ ఆఫ్ చేసి మనం 100 × 100 ఇలా, లేకపోతే 150 × 150 ఎలా కావాలంటే అలాగ మనం ఇలాగైతే తీసుకొని ఇదైతే మనం సేవ్ చేసుకొని అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేసాము. ఇక నెక్స్ట్ కిందకి వస్తే ఇక్కడ ఈ 2 టిక్ ఆన్ అయితే చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే వచ్చింది, మనం చెక్ చేసుకోవచ్చు.
ఎడిట్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అయితే ఉంది. ఇక్కడ మన మేక్ పేమెంట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఎలాగైతే వచ్చింది ఓకే అన్నాము. ఇలాగైతే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతున్నది. అప్లికేషన్ నెంబర్ వచ్చింది. ఫీజు 1500 రూపీస్ వచ్చింది. మేక్ పేమెంట్ ఇక్కడ మనకి మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మనం ఈ వెరిఫై చేసేసి అమౌంట్ అయితే పే చేసేస్తే ఫీజు అయితే పే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి FRIకి సంబంధించి డెహ్రాడూన్ 72 MTS LDC అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.